చెన్నైలోని పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ ఆఫీస్ కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం శంకరాభరణం చిత్రం తీయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కీలక పాత్ర శంకర శాస్త్రిని పోషించే నటుడు కోసం వెతుకుతున్నారు దర్శకుడు విశ్వనాథ్. రెబల్ స్టార్ కృష్ణరాజు, శివాజీ గణేశన్ ఇంకా చాలా పేర్లు అనుకున్నారు. అయితే కథ ప్రకారం ఎటువంటి ఇమేజ్ లేని కొత్త వ్యక్తిని తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారు విశ్వనాథ్. అందుకే రంగస్థల నటుడు జేవి సోమయాజులని పిలిపించారు. ఆ ప్రయత్నంలో భాగంగా తన ఎదురుగుండా నిల్చున్న సోమయాజుల వంక మరోసారి పరిశీలనగా చూశారు విశ్వనాథ్. సూటు బూటు, ఇంతెత్తున పెరిగిన జుట్టు, హిప్పీ క్రాఫు, చిరుబొజ్జ, పెద్ద కనుబొమ్మలు. ఆయన ఆకారం చూసి మొదట కాస్త కంగారు పడినా ఓ సంగీత విద్వాంసుడు హీరోలా అందంగా ఎందుకు ఉండాలి? కొంత అహంభావం, మరికొంత ఔదార్యం, ఇంకొంత డాంబికం, ఇలా శంకర శాస్త్రికి ఉండే లక్షణాలు అన్నీ సోమయాజులకు ఉన్నట్లేనని విశ్వనాథ్కు అనిపించింది. అయినా ఒకసారి మేకప్ టెస్ట్ చేసి చూద్దామని అనుకున్నారు. అయితే జేవి సోమయాజులు మామూలు వ్యక్తి కాదు. విశాఖపట్నంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న వ్యక్తి. అందుకే ఆయన ఇగో దెబ్బతినకుండా చూడాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గెటప్ వేసి మేకప్ టెస్ట్ చేస్తాను. అంతా అయ్యాక శంకర శాస్త్రి పాత్రకు మీరు సరిపోరని మేము భావిస్తే మీరు ఫీల్ అవ్వకూడదు అని ముందే చెప్పేశారు విశ్వనాథ్. సరేనన్నారు సోమయాజులు. ఆయన హిప్పీ క్రాఫ్ కట్ చేయించి జుత్తు తక్కువ చేసి తలపాగా పెట్టారు. పంచె కట్టించి చేతికి తంబురా ఇచ్చారు. అంతే. తను అనుకున్న శంకర శాస్త్రి సోమయాజులలో కనిపించడంతో వెంటనే ఆయన్ని ఎంపిక చేశారు విశ్వనాథ్. కొంతమంది కొన్ని పాత్రల కోసమే పుట్టారా అనిపిస్తుంటుంది. అలాగే శంకర శాస్త్రి పాత్ర పోషించడం కోసమే సోమయాజులు పుట్టారేమో అని కూడా అనిపిస్తుంది. సోమయాజుల పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. 1928 జూన్ 30న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో పుట్టారు. వాళ్ళ నాన్న శివరామమూర్తి గారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. వారికి 5 కుమారులు, 1 కుమార్తె. మగపిల్లల్లో 2వ వారు సోమయాజులు, 4వ వారు రమణమూర్తి. ఈయన అన్నయ్య కంటే ముందే 1957లో చిత్రరంగ ప్రవేశం చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి తమ్ముడు శ్రీరామమూర్తి కూడా నటుడే. ఆయన సినిమాల్లో నటించలేదు, కానీ రంగస్థలానికే పరిమితమయ్యారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నటనకు శ్రీకారం చుట్టారు సోమయాజులు. తొలిసారిగా శిథిలజీవి అనే నాటకంలో వితంతువు పాత్ర పోషించారు. తమ్ముడు రమణమూర్తితో కలిసి కవిరాజు మెమోరియల్ క్లబ్ పేరు మీద ఎన్జిఓ, దొంగాటకం, కాళరాత్రి వంటి నాటకాల్లో నటించారు సోమయాజులు. 1944లో అంటే 16 ఏళ్లకే రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లర్క్గా చేరారు. సాయంత్రం వరకు ఆఫీసులో వర్క్ ఉండడంతో ఆయన రిహార్సల్స్కి వెళ్ళడం కష్టంగా ఉండేది. అందుకే ఆయన భోజనం చేస్తున్నప్పుడు రమణమూర్తి పక్కనే కూర్చొని స్క్రిప్ట్ చదివి వినిపిస్తుండేవారు. అవన్నీ గుర్తుపెట్టుకొని నాటకంలో నటించేవారు సోమయాజులు. ఈ అన్నదమ్ములిద్దరూ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకాన్ని కొన్ని 100 సార్లు ప్రదర్శించారు. తొలి ప్రదర్శన 1953 ఏప్రిల్ 20న విజయనగరంలో ఇచ్చారు. ఇక అప్పటి నుంచి 42 ఏళ్ల పాటు ఆ నాటకాన్ని ప్రదర్శించడం విశేషం. ఇందులో రామప్ప పంతులుగా సోమయాజులు, గిరీశంగా రమణమూర్తి నటించేవారు. అటువంటి నటుడి జాతకాన్ని రాత్రికి రాత్రి మార్చేసిన చిత్రం శంకరాభరణం. అయితే అది సోమయాజులకు తొలి సినిమా కాదు. అంతకుముందు రారా కృష్ణయ్య చిత్రంలో ఆయన నటించారు. వైజాగ్లో అప్పటికే డిప్యూటీ కలెక్టర్గా ఉన్న సోమయాజులు సినిమాల్లో నటించడానికి మొదట ఒప్పుకోలేదు. అయితే తమ్ముడు రమణమూర్తి బలవంతంగా ఒప్పించి అందులో వేషం వేయించారు. తీరా ఆ చిత్రం ఫ్లాప్ అయింది. అందుకే శంకరాభరణంలో నటించడానికి ఆయన ఒప్పుకోలేదు. ఈసారి కూడా ఆయన తమ్ముడు రమణమూర్తి గట్టిగా పట్టుబట్టడంతో ఆడిషన్స్కి వెళ్ళారు సోమయాజులు. సెలెక్ట్ అయ్యారు. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో శంకరాభరణం చిత్రం పెద్ద హిట్. సోమయాజుల పేరు మారిమోగిపోయింది.
అంతటి అఖండ కీర్తితో ఎవరికైనా దర్పం రావడం సహజం. ఇందుకు స్వామియాజులు ఏమీ మినహాయింపు కాదు. ఆయన చుట్టూ భజన పరులు చేరారు. శంకరాభరణం చిత్రం విడుదలైన కొంతకాలానికి గొప్ప దర్శకుడు బాపు త్యాగయ్య చిత్రంలో నటించే అవకాశం స్వామియాజులకు వచ్చింది. తమిళనాడులోని తంజావూరులో త్యాగయ్య షూటింగ్ జరుగుతోంది. స్వామియాజులు అక్కడ ఉన్నారని తెలిసి అన్ని భాషలకు చెందిన జనం అక్కడికి వచ్చారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ ఆయన పాదాలకు నమస్కరించేవారు. స్వామియాజులు కూడా ఈ పాదాభివందనాలకు అలవాటు పడిపోయారు. తెలియకుండానే ఆయనకి అదో వ్యసనంగా మారింది. ఎవరైనా తన కాళ్ళకు నమస్కారం చేయకపోతే వారి వంక వింతగా చూసేవారు స్వామియాజులు. ఒకరోజు త్యాగయ్య గెటప్లో ఆయన చెట్టు చాటున నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉన్నారు. కొంతమంది అభిమానులు అది చూసి అక్కడికి వచ్చి స్వామియాజులకు వంగి నమస్కరించి, అయ్యగారు మీరు సిగరెట్ కాల్చకండి, మేము భరించలేము అన్నారు. ఇదంతా చెప్పడం స్వామియాజులను తక్కువ చేయడానికి కాదు, శంకర శాస్త్రి పాత్ర పోషించిన తరువాత ఆయన ప్రేక్షకుల దృష్టిలో ఎంత ఎదిగిపోయారో చెప్పడానికి. బాపు దర్శకత్వంలో త్యాగయ్య చిత్రంతో పాటు వంశవృక్షం చిత్రంలోనూ నటించారు. శంకరాభరణం తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో సప్తపది సినిమాలో నటించారు స్వామియాజులు. అయితే శంకరాభరణం స్థాయిలో మళ్ళీ ఆ పేరు రాలేదు. నెలవంక, సితార, స్వాతిముత్యం, దేవాలయం, ఆలాపన, మగధీరుడు, అశోక చక్రవర్తి, ఆదిత్య 369, అభినందన వంటి 150కి పైగా చిత్రాల్లో స్వామియాజులు నటించారు. 2 కన్నడ చిత్రాల్లో, 2 హిందీ చిత్రాల్లోనూ, 1 తమిళ సినిమాలోనూ నటించారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే క్లర్క్గా కెరీర్ ప్రారంభించి డిప్యూటీ కలెక్టర్గా ఎదిగారు. ఎవరు వచ్చి ఏ సాయం అడిగినా చేసి పెట్టేవారు. ఏనాడు ₹1 కూడా లంచం తీసుకోలేదు. శంకరాభరణం చిత్రం విడుదలయ్యాక ఆయన ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నటించి పారితోషికం తీసుకున్నారని గిట్టని వాళ్ళు ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. చెన్నారెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన శంకరాభరణం సినిమా ప్రింట్ తెప్పించుకుని చూసి, మన రెవెన్యూ డిపార్ట్మెంటుకు ఇంత గౌరవం తెచ్చిన ఈయన్ని మనం కూడా గౌరవించుకోవాలి అని వెంటనే తెలుగునాట తొలిసారిగా కల్చరల్ అఫైర్స్ అనే కొత్త శాఖను సృష్టించి దానికి స్వామియాజులను డైరెక్టర్గా నియమించారు. అంతేకాదు, కళాకారుడైన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సినిమాల్లో నటించి పారితోషికం తీసుకోవచ్చు, దానికి అనుమతి అవసరం లేదు అని ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. 1984లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 55కి తగ్గించారు. అప్పుడు ఉద్యోగం కోల్పోయిన వాళ్లలో స్వామియాజులు కూడా ఉన్నారు. అప్పుడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆయన్ని ఆదరించింది. రంగస్థల శాఖకు అధిపతిని చేసింది. స్వామియాజులు రంగస్థల కళాకారుడు కావడంతో నాటకాలంటే ఆయనకి ఇష్టం. టిక్కెట్ కొని నాటకం చూసి అలవాటు చేయాలని రసరంజని నాటక సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ వృద్ధిలోకి రావడానికి ఎంతో కృషి చేశారు. 2004 ఏప్రిల్ 7న కన్నుమూసిన స్వామియాజులు చివరి క్షణం వరకు నటన పట్ల ఆరాధనాభావం కలిగి ఉండేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.